టాపిక్ నిన్న మనం ఆపరేటర్స్ గురించి చూసుకున్నాం. తర్వాత దాంట్లో రెండు ఆపరేటర్ మెయిన్గా లాజికల్ ఆపరేటర్స్ గురించి, తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసాము, రిలేషనల్ ఆపరేటర్స్ గురించి కూడా చూసాము. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి కూడా చూసాం. అంటే == అనే విషయమై. ఓకే, సో ఇక్కడ అంటే నేను ఒక ఊరికే అది చూపించవచ్చో లేదో తెలియదు మరి. అవునా, నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఈజ్ లైక్ దిస్. యా, దీంట్లో ఊరికే అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక కోడ్ రాశారు. ఆర్డర్ సమ్మరీ పేజ్ పాప్ ఓవర్ ఇష్యూ అండ్ అప్డేట్ ది డేటా టైప్స్ వాల్యూ అని చెప్పేసి. సో ఐ వుడ్ అవాయిడ్ మ్యూటేటింగ్ స్టేట్ ఆఫ్ ద ఎలిమెంట్ యు ఆర్ iterating over. Map will return a new array. It may be safer to use its output instead. So I guess I also don't know how necessary it is to use clone. What drove that decision? సో ఇక్కడ ఒక చిన్న పాయింట్స్ ఉంటాయండి. ఊరికి నాకు ఎందుకో చూపించాలనిపించింది కాబట్టి నేను ఇట్లాంటి షేర్ చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో, నాకు ఎట్లాంటి రిక్వైర్మెంట్ వచ్చినా సరే. అంటే ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే, సపోజ్ ఇప్పుడు ఒక చిన్న విషయం చూపిస్తాను. అంటే A+Bని నేను యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ ద వర్క్ ఐ నీడ్ టు డూ. ఇప్పుడు A+B where A is equal to 100, B is equal to 200 అని ఉంది. నేను where C X అనుకోండి, X is equal to A+B అని అంటున్నాను. console.log of X అని డిస్ప్లే చేస్తే ఓకే, డిస్ప్లే చేస్తే కన్సోల్లో 300 అని అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి కదా. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం వచ్చిన రిజల్ట్ని ఇంకొక వేరియబుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వై షుడ్ ఐ క్లోన్ దట్ రిజల్ట్? అంటే ఒక వేరియబుల్ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఆన్సర్ చెప్పాలి. అక్కడ మీరు ఎందుకు తీసుకున్నారో నాకు దానికి రీజన్ తెలియట్లేదు అని అంటున్నాడు అతను. ఓకే, a clone object is nowhere used. I removed it. Reason behind mutating state of element is while loading initially all order options are updating in the state. After changing order options, state will be updated
with selected order options. Okay, అది దట్ ఈస్ మోర్ ఆఫ్ బిజినెస్ కేస్. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఎందుకు పెట్టుకోవాలి అని అంటున్నాడు. ఓకే, లేదు నేను తర్వాత దాన్ని రిమూవ్ చేశాను అని అంటే దాన్ని అక్కడికి కూడా ఆ టెంపరీగా ఆ మెమరీ కూడా వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు అనమాట. అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీరు ప్రింట్ చేయాల్సింది కేవలం A+B ఉన్న రిజల్ట్ని అయితే డైరెక్ట్గా ఇట్లా ప్రింట్ చేయండి, అంతేగాని ఇంకొక వేరియబుల్ తీసుకోకండి అని అంటున్నాడు. అది అంటే అంటే ఇప్పుడు మీరు చేసే పనులు అన్నీ కూడా ఎంత తక్కువ టైంలో ఎంత తక్కువ స్టెప్స్ తోటి చేయగలుగుతారు, ఓకే, అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను సార్ ఇప్పుడే కదా సార్ నేను నేర్చుకుంటుంది, మాకు ఇవన్నీ తెలియకపోవచ్చు కదా సార్ అంటే 100% తెలియదు. అండ్ మోర్ ఓవర్ ప్రతి కంపెనీ ఇంత దరిద్రమైన లెవెల్కి ఎక్స్పెక్ట్ చేస్తుందని కూడా నేను అనట్లేదు. ప్రతి కంపెనీ ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడాల్సిన రూల్ ఏం లేదు. కానీ ఒకవేళ వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు వర్రీ అవ్వకూడదు. అంటే మీరు కొద్దిగా రీజనబుల్గా ఆలోచించి కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. నేను చాలా చోట్ల నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. లైక్ ఇప్పుడు మేము వర్క్ చేసుకుంటున్నాము అని అంటే ఒక 9 to 10 hours వర్క్ చేసుకుంటున్నాము అంటే దాంట్లో ఒక చాలా టైము మీటింగ్లని అటు వెళ్ళడం ఇటు రావడం అన్నట్టు అయిపోతూ ఉంటుంది. మాక్సిమం మేము యూటిలైజ్ చేసేది 4 to 5 hours గట్టిగా యూటిలైజ్ చేస్తాం. ఓకే, కానీ ఆ దాంట్లో కూడా చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోతుంది అంటూ ఉంటాం అనమాట. నేనే అంటాను. ఓకే, కానీ ఎవరైతే మొన్న చూశాను ఆ కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి లోడ్ వస్తుంది, వాళ్ళు బ్రిక్స్ కింద నుంచి పైకి మోసుకుని వెళ్ళడం, ఇదే పని 9 hours వర్క్ చేయడం అంటే 9 hours కంటిన్యూస్గా బ్రిక్స్ మోసుకెళ్ళడమే. దానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం లాజికల్గా థింక్ చేయాలి, వాళ్ళు థింక్ చేయని అవసరం లేదు, అంతే. అంతకుమించి ఇక్కడ ఏ డిఫరెన్స్ లేదనమాట. కానీ వాళ్ళు వర్క్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే, మీరు కూడా 9 hours అంటే 9 hours ఫిక్స్ అయిపోండి. 9 hours అంటే 9 hours ఆఫ్ కోడింగ్, 9 hours ఆఫ్ టైపింగ్ ద కోడ్ అని గుర్తుపెట్టుకోండి. సో మనం ఆ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్కి వెళ్ళకపోతే మాత్రం ఎప్పటికీ మనం ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ ఉండాలి. ఈరోజు నేను చెప్పేది ఒకటే పాయింట్, కాకపోతే మీరు 100 పాయింట్లను మీరు కూడా ఐడెంటిఫై చేసుకుంటూ రావాలి. నాకు తెలియదు చాలా విషయాలు, బట్ ఐ హ్యావ్ టు. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏమి షార్టన్ చేస్తుంది సార్ అని అంటే, ఇప్పుడు సపోజ్ ఏ లోపల ఏనే నేను యాడ్ చేసి మళ్ళీ అంటే ఇప్పుడు A+100 అంటే వాట్ డూ యూ మీన్ బై దిస్? A ఈజ్ ఈక్వల్ టు A+100 అంటే ఏం వస్తుంది నాకు? 100 + 10, దట్ ఈస్ 110, అండ్ దట్ ఈస్ అగైన్ స్టోర్డ్ బ్యాక్ ఇన్ ద A. ఈ స్టెప్ని నేను చేయడానికి యాక్చువల్గా దీనికి ఒక సింప్లిఫైడ్ వే ఉందన్నమాట. ఏంటంటే A+=10. దాని మీనింగ్ ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా అసైన్మెంట్ ఆపరేటర్ 110 వచ్చింది, ఇది కూడా అసైన్మెంట్ ఆపరేటర్. కానీ దీన్ని వాడడం మనకి మెయిన్. ఇలా రాయాలి మీరు కోడ్, A+=10, దట్ ఈస్ నథింగ్ బట్ A = A+10. గోట్ మై పాయింట్? యా. సో మీరు కోడ్ రాసేటప్పుడు ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, రైట్. సో దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ విత్ అడిషన్ అన్నమాట, దిస్ వన్. ఓకే, అలాగే -= అని అంటే వాట్ విల్ బి హ్యాపెన్? A- అంటే A- అంటే ఏం చేయాలి? ఏమవుతుంది? A = A-10. నేను అంటుంది అది, నా పాయింట్ అది. A = A-10 అట్లా. సో దెన్ ద అవుట్పుట్ విల్ బి దిస్ వన్. సార్ ఆపరేటర్స్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి, గమనించుకోకపోతే మీకు ఇంటర్వ్యూ బిస్కెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా నిన్న నేను చూశాను, మర్చిపోయాను మీకు చెప్పడం. సపోజ్ A = 100 ఇలా ఉందనుకోండి, అంటే దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్.
ఏ లోపల 100 అనే స్ట్రింగ్ ఉంది, రైట్? దాన్ని ఒక నెంబర్గా మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవచ్చు? హౌ కెన్ ఐ చేంజ్ దట్ ఇంటూ ఏ నెంబర్? ఇప్పుడు నేను ఇంకొకటి కూడా గమనించండి మీరు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అన్నాను అనుకో, 100 అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 100 డిస్ప్లే అవుతుంది కదా. అయితే ఈ బ్లాక్ కలర్లో డిస్ప్లే అవుతుందా, బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుందా? బ్లాక్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అదే అంటే ఏంటి సార్ అక్కడ డిఫరెన్స్ అని అంటే, ఊరికే టైప్ ఆఫ్ పెట్టుకున్నా కూడా నాకు సరిపోతుంది, కానీ నేను ఊరికే చెప్తున్నా. బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుంది అని అంటే అది నెంబరు, బ్లాక్ కలర్లో డిస్ప్లే అవుతుంది అంటే అది స్ట్రింగ్ అన్నమాట. ఓకే, సో ఏలో స్ట్రింగే ఉంది. ఒకసారి చూద్దాం, ఒక పని చేద్దాం. వేర్ సి, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఏం ప్రింట్ అవుతుంది? 100 ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ 100 ఏ రకంగా ఉందో చూడండి. 100 బ్లూ కలర్ 100 ఉందా, బ్లాక్ కలర్ 100 ఉందా? సో ద టైప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్? ఈజ్ ఇట్ ద స్ట్రింగ్ ఆర్ నంబర్? నంబర్. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్గా మార్చడానికి మనము పార్స్ ఇంట్ అని యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా జస్ట్ ఒక ప్లస్, యూనరీ ఆపరేటర్ ప్లస్ అనేది ఏ ముందు పెట్టేసినా సరిపోతుంది. నాకు ఇది తెలిసినప్పటికీ కూడా నేను చాలా సంవత్సరాలు ఇలా రాశాను, పార్స్ ఇంట్ ఆఫ్. నాకు ఇది క్లియర్గా తెలుసు, అయినా సరే దాన్ని ఏమంటారంటే అలవాటు అయిపోవడం అనమాట, మందు కొట్టడం లాగా. ఇదిగోండి, ఇలా రాసినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. అంటే పార్సింట్ అనన్నా ఏలో ఉన్న వాల్యూ నంబర్ నుంచి, అదే స్ట్రింగ్ నుంచి నెంబర్గా మారిపోతుంది. సో అట్లా మనం మార్చుకోవచ్చు. ప్లస్ ఒక్కటి యూజ్ చేసుకుని కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. యూనరీ ప్లస్కి యూనరీ మైనస్కి ఉన్న కేపబిలిటీ అది. సో మీరు కొద్దిగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది ప్లస్ అనే దాని మీద. ఓకే, రైట్. ఇదొకటి నేను చూపించాలనుకున్నాను. పార్స్ ఇంట్ స్ట్రింగ్ నుంచి నెంబర్కి కన్వర్ట్ చేయడం ఎట్లా అనేది ఇదొకటి చూపించాలనుకున్నాను. చిన్న చిన్నవే కానీ బాగా ఉపయోగపడతాయి ఇవి. ఓకే, ఇది మొన్న అడిగిన క్వశ్చన్ అనమాట యాక్చువల్గా, వాట్ ఈస్ ద అవుట్పుట్ అని చెప్పేసి. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ ప్లస్ బి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. యా, ఏ 100 ఉంది కాబట్టి 100 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 100 200 అవ్వదు. ఏ స్ట్రింగ్ కాబట్టి 100 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 100 200 అవ్వదు. ఏం జరిగింది ఇక్కడ? ప్లస్ అని యూజ్ చేశాను కాబట్టి ఆ 100 కాస్త స్ట్రింగ్ కాస్త నెంబర్గా మారి నెంబర్ ప్లస్ నెంబర్ అడిషన్ జరిగింది అక్కడ. ఓకే, ఇది ఒకటి బాగా చేయండి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మిగతావన్నీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవన్నీ చెప్పేశాను, లెస్ దాన్. ఓకే, ఇంకొక పాయింట్ ఒకటి మీకు చూపించాలి, దట్ ఈస్ ఆపరేటర్స్లో. దట్ ఈస్ క్వశ్చన్ మార్క్, కోలన్ అండ్ క్వశ్చన్ మార్క్. ఏంటి చేసేది ఇది అని అంటే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్స్ 3 రకాలు. ఓకే, ఒకటి వాట్ ఈస్ దట్ ఆపరేటర్? యూనరీ ఆపరేటర్. అంటే యూనరీ ప్లస్ అండ్ మైనస్, ఇవి దాని వాల్యూస్ని మార్చడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇంకొక ఆపరేటర్ కూడా ఉంది, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో వీటిని యూనరీ ఆపరేటర్స్ అని ఎందుకు అంటామంటే, వీటిని డైరెక్ట్గా మనము ఒక్క ఆపరేటర్ మీద, ఒక్క ఆపరెండ్ మీద అప్లై చేయొచ్చు. అంటే ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ అన్నాం అనుకో, ఇక్కడ ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? ఎన్ని
ఆపరెంట్స్ ఉన్నాయి? ఒకటి ఉందా, రెండు? దీన్నే ఆపరెండ్ అంటారు. ఒకటే ఆపరెండ్ ఉంది. అదే ఇప్పుడు మీరు ఇంటూ ఉందనుకోండి, ఇంటూ ఏ అని అప్లై చేయడంలో మీనింగ్ ఉండదు, అక్కడ ఎర్రర్ కూడా త్రో చేస్తుంది, సింటాక్టికల్ ఎర్రర్. సో మీరు మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేయాలి అంటే మినిమం 2 ఆపరెంట్స్ ఉండాలి. వీటినే ఆపరెంట్స్ అని అంటాం. మినిమం 2 వేరియబుల్స్ ఉండాలి. అదే యూనరీ ఆపరేటర్స్కి అయితే ఒక్క వేరియబుల్ అయితే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్కి దీంట్లో ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ అని అంటే ఒక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఆ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ల దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకసారి చదివి నాకు చెప్పండి, దీని వెనకాల ఉండే ఫిజిక్స్ చూడండి. నేను ముందు వేరే విషయాల గురించి మాట్లాడాలి. ఇక్కడ బి ఇంటూ ఏ అంటే దిస్ ఇస్ రెండు ఉండాలి ఆస్ట్రిక్ వీటన్నిటికీ, కాబట్టి వాటిని ఏమంటామనంటే బైనరీ ఆపరేటర్స్ అంటాం. అంటే ఏంటి? అఫ్ కోర్స్ నార్మల్ ప్లస్ మైనస్ ఇంటూ బై డివైడెడ్ బై యాంపర్సెంట్ ఇంకా ఆర్ ఇంకా గ్రేట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్, ఇవన్నీ కూడా మనకి బైనరీ ఆపరేటర్స్ కిందకే వస్తాయి. అంటే మినిమం రెండు అయితే ఉండాల్సిందే, రెండు ఆపరెంట్స్ ఉండాలి. ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్స్ అంటే 3 ఉంటాయి అన్నమాట. 3 ఉండాలి. క్వశ్చన్ మార్క్ కోలన్ ఈజ్ ద ఆపరేటర్. ఇది ఏంటి సార్, ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ console.log of a question mark b question mark c, ఓకే సి కూడా తీసుకుందాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఏ కనుక అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఒకవేళ console.log ఇక్కడ కనుక మీరు ఇలాగా కన్ఫ్యూజన్ ఫీల్ అవుతే వేర్ x ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఏ కనుక ట్రూ అయితే బిలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. అంటే బి అని కాదు, ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ రిటర్న్ చేసే వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. అదే ఏలో కనుక ఫాల్స్ ఉంటే సిలో ఉండే వాల్యూ, అంటే సిలో ఏదైతే ఉందో ఆ వాల్యూ కాస్త ఎక్స్లోకి వస్తుంది. ఇంత డిఫరెన్స్. ఎక్స్లోకి అంటే ఇప్పుడు ఏలో కనుక ట్రూ ఉంటే, అంటే 100 ఉంది కదా, మరి పరిస్థితి ఏంటంటే నిన్ననే చెప్పా, దేన్ని ట్రూ అనుకుంటుంది దేన్ని ఫాల్స్ అనుకుంటుంది అని మనం డిస్కస్ చేసినాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. ఏంటంటే 100ని అదే పాజిటివ్ అన్ని నెంబర్స్ అవేవో ఫాల్స్ కానివన్నీ నిన్న మాట్లాడాను నేను. ఫాల్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటని నేను చూపించాను. ఫాల్స్గా రిటర్న్ చేస్తే ఎక్స్లోకి ఈ సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి అది మీకు ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎక్స్లో ఇప్పుడు ఏముంటుంది అనమాట. అయితే console.log of x అని అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్? సెకండ్ స్టేట్మెంట్ అని ఏలో 100 ఉంది కాబట్టి దాన్ని ట్రూగా కన్సిడర్ చేస్తుంది, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న రిటర్న్ చేసిన వాల్యూవే ఎక్స్లోకి వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్లో బిలో ఉన్న వాల్యూ ఏంటి? 200. సో ఎక్స్ విల్ గెట్ 200. అదే ఇక్కడ ఏలో ఫాల్స్ ఉండుంటే ఎక్స్ విల్ గెట్ 300, అంటే సిలో ఉన్న వాల్యూ వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బి బదులు 123 ప్లస్ 456 అని అన్నాను. ఇక్కడ 10 into 20 అన్నాను. ఇప్పుడు ఏలో ఫాల్స్ ఉంది కాబట్టి విచ్ స్టేట్మెంట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్? ఎస్, 10 into 20 ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వచ్చిన 200 కాస్త ఎక్స్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో console.log of x అని అంటే 200 వచ్చింది. అదే ఏలో కనుక ట్రూ ఉంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని రిజల్ట్ మనకి ఇక్కడికి వస్తుంది. ఓకే,
సో దీన్ని స్టోర్ చేసుకోవడం ఒక్కటే పని అంటే స్టోరే చేసుకోవాలన్న రూల్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ అవుట్పుట్ ఏమి ఉండదు, కానీ ఎగ్జిక్యూషన్ అయితే జరుగుతుంది. మీకు ఎట్లా తెలుస్తారంటే ఇక్కడ నేను వేరే స్టేట్మెంట్ రాస్తాను, console.log of Praveen and console.log of దీపిక. చెప్పండి అప్పుడు. సో ఇప్పుడు ఏది అవుట్పుట్గా వస్తుంది, ఏలో ట్రూ ఉంది కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి అవుట్పుట్లో ప్రవీణ్ అని డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్లో ప్రవీణ్ అని డిస్ప్లే అయింది. అదే ఏలో కనుక ఫాల్స్ ఉంటే దీపిక అని డిస్ప్లే అవ్వాలి. ఎస్, దట్స్ ఇట్. అలాగా ఈ టెర్నరీ ఆపరేటర్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చే బేసిక్ అసైన్మెంట్ ఏముంటుంది టెర్నరీ ఆపరేటర్స్ని యూజ్ చేయడంలో అంటే, బై యూజింగ్ టెర్నరీ ఆపరేటర్ ట్రై టు ఫైండ్ ద మ్యాక్సిమం ఆఫ్ గివెన్ టూ నెంబర్స్ అని అన్నాను. మ్యాక్సిమం ఆఫ్ గివెన్ టూ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసి పెట్టండి అని అంటున్నాను టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి. సో ఎట్లా యూజ్ చేద్దాం, ఎట్లా చేద్దాం? ఇప్పుడు ఏలో 200 ఉంది, బిలో 300 ఉంది, నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలి. సో B is greater than B C. గ్రేటర్ దెన్ సి అని ముందు నేను స్టేట్మెంట్ రాసేసుకుంటాను. బి నిజంగానే గ్రేటర్ దెన్ సి అయితే ప్రింట్ ప్రవీణ్ కాదు బి ప్రింట్ చేయి, లేకపోతే సి ప్రింట్ చేయి. సో ఇది కనుక ట్రూ ఇస్తే బి ప్రింట్ చేయి, ఇది కనుక ఫాల్స్ ఇస్తే సి ప్రింట్ చేయి. దట్స్ ఆల్. ఐ గాట్ 300. కావాలంటే ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి. అగైన్ ఐ గెట్ 300 ఓన్లీ. ఇప్పుడు చూడండి, సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అని అంటే గ్రేటెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, రైట్? నెక్స్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ని ఐడెంటిఫై చేయడమే కాదు, ఇప్పుడు సపోజ్ ఏలో కూడా ఒక నెంబర్ ఉంది అనుకో, నౌ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అని అడిగాము అనుకో, అది కూడా దీంతో పాసిబుల్ అవుతుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది అని అంటే లాజిక్ మీరు రాయడానికి ట్రై చేయండి, నేను ఊరికే చెప్పేస్తాను. ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు మళ్ళీ ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీంట్లోన మళ్ళీ ఇంకొక బ్రాకెట్ పెట్టుకుని ఇదే టైంలో ఏ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ సి అయితే ఏ గ్రేటర్, లేకపోతే ఐ మీన్ టు సే console.log ప్రింట్ చేయాలి, కాకపోతే నేను రిటర్న్ చేసేస్తాను console.log ఆఫ్ ఏ గ్రేటర్, లేకపోతే console.log ఆఫ్ సి గ్రేటర్. నేను ఇక్కడ సగం లాజిక్కే చెప్తున్నాను, మీకు ఫుల్ లాజిక్ చెప్పట్లేదు, ఏ ఒక్కదానికి చెప్పాను. ఇప్పుడు అట్లాగే బీకి కూడా ఇక్కడ రాసుకోవాలి. చూడండి, ఏ బి కంటే గ్రేటర్ కాకపోతే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నేను ఇంకొక కండిషన్ చెక్ చేసుకోవచ్చు. బి ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ సి అయితే console.log ఆఫ్ బి, లేకపోతే console.log ఆఫ్ సి. సో ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏ కాంబినేషన్ ఇచ్చినా సరే అవసరం లేదు కదా ఇది, సారీ, ఏ కాంబినేషన్ ఇచ్చినా సరే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు విచ్ ఈస్ గ్రేటర్ 234 ఈస్ గ్రేటర్, ఇక్కడ 9 పెట్టాను అనుకోండి, విచ్ ఈస్ గ్రేటర్ 390 ఈస్ గ్రేటర్, ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, విచ్ ఈస్ గ్రేటర్ బి ఈస్ గ్రేటర్, ఇక్కడ 8 పెట్టాను అనుకోండి, విచ్ ఈస్ గ్రేటర్ ఏ ఈస్ గ్రేటర్. ఏ గ్రేటర్గా ఉన్నప్పుడు బి
సి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాల్యూ వస్తుందా లేదా చూసాం, వచ్చింది. ఇది వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు చూసాం, వచ్చింది, వస్తుంది. దట్స్ ఓకే. ఓకే, రైట్. అట్లా మీరు 4 రకాలుగా చెక్ చేసుకుని చూసుకోవచ్చు. సో వాట్ ఈస్ గ్రేటెస్ట్ అనేది మీరు ఇట్లా కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ రాయాలి, మీరు కూర్చుని రాయాల్సిందే. అంతేనండి, రాయకుండా అంటే కుదరదు. ఆర్ యు రెడీ? అర్థమైంది ఇది? యా. ఓకే, గుడ్. కానీ లాజికల్ రాయడం మాత్రం ఈ లెవెల్లో రాయాలండి. మనం ఈ లెవెల్లో రాసినప్పుడే మనకి వర్కౌట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్, రైట్. సరే, మనం ఏం చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి అంటే ఆపరేటర్స్ని ఇంతతోటి ముగిద్దాం. కానీ ఆపరేటర్స్ మీద క్వశ్చన్స్ చూడండి మీరు. ఆపరేటర్స్ మీద క్వశ్చన్స్ ఒకసారి చూసి నాకు చెప్పండి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఐఎమ్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత స్టేట్మెంట్స్. వాట్ డూ యూ మీన్ బై స్టేట్మెంట్స్? ఇఫ్ ఎల్స్ అండ్ లూప్స్, స్విచ్ కేసెస్. సో వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో హౌ ఫార్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దీస్? హలో, ఒక్కసారి నాకు ఓపెన్గానే చెప్పండి. పాపం ఎవరు, మీరు నలుగురే మిగులుతున్నారు, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి జాయిన్ అయ్యి ఆగిపోయారు. అరవింద్, హౌ ఫార్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇఫ్ ఎల్స్, వైల్ లూప్స్ అండ్ ఫర్ లూప్స్? I'm pretty much good. Very good. Okay. Not very good. Okay. Yeah, thank you, Arvind. Venkat, మీరు ఎవరైనా చెప్పండి. వెంకట్, మీ వాయిస్ ఏం వినపట్లేదు. నాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. సో ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే చెప్పాలి మీకు ఎలాగైనా సరే. ద పాయింట్ ఈస్ కాల్డ్ బ్లాక్. వాట్ ఈస్ బ్లాక్? సో ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ దిస్ పర్టికులర్ బ్రాకెట్స్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్. మనకి ఈ ఓపెన్ బ్రాకెట్, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ తోటి మనం బేసిక్గా బ్లాక్స్ని క్రియేట్ చేసుకుంటాం. దిస్ ఈస్ హౌ వి క్రియేట్ బ్లాక్స్. దీనివల్ల యూజ్ ఏంటి సార్ అని అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని సామాన్లు ఒక బ్యాగ్లో ఎందుకు వేసుకుంటాము అంటే, వాటన్నిటిని కలిపి ఎందుకు కడతామంటే, లేకపోతే ఇప్పుడు ఏదైనా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్లో ఎందుకు పెట్టుకుంటాము సామాన్లన్నీ అంటే, ఇక్కడ కూడా జరిగేది అదే. ఇప్పుడు కాకపోతే దానివల్ల ఒక విషయం ఉంది, ఉంటే అన్నీ ఉంటాయి, లేకపోతే పోతే అన్నీ పోతాయి, రైట్? ఇక్కడ కూడా ఏంటంటే ఆ బ్లాక్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ console.log ఆఫ్ హెలో అనేది ఉంది. ఓకే, హెలో తర్వాత ఇంకా 2-3 స్టేట్మెంట్లు రాద్దాం. సో ఈ హెలో అండ్ ఈ ప్రవీణ్, ఇదేనే కాదు, ఇవి రెండనే కాదు,
ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయిపోతాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే హలో ప్రవీణ్ 344 ఇది అయిపోయింది. నా పాయింట్ ఏంటంటే ఈ బ్లాక్ వల్ల ఆగిందా ఆగలేదని కాదు, కాకపోతే ఇవన్నీ కలిసి ఒక బ్లాక్ని క్రియేట్ చేసినాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే దీనిపైన కనుక మనం ఒక ఇఫ్ రాసుకున్నాం అనుకోండి, ఇఫ్ ట్రూ. సో ఈ ఇఫ్ లోపల మనం ఏదైతే పాస్ చేస్తామో దాన్ని బట్టి ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ కావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ ఇఫ్ లోపల ట్రూ బదులు ఫాల్స్ ఉందనుకోండి, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఇఫ్ బదులు ఇక్కడ ట్రూ ఉందనుకోండి, బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ ఉంది కాబట్టి మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. అదే ఇక్కడ ఫాల్స్ ఉంటే ఏ ఒక్క లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఆగిపోద్ది ఎగ్జిక్యూషన్. సో అలాగ మనం కండిషనల్గా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న నేను బిర్యానీ వండాను అనుకుందాం. బిర్యానీ వండినప్పుడు దాన్ని ఏమంటారంటే స్పైసెస్ వేయాలి. జనరల్గా ఎట్లా వేస్తానంటే నేను ఆ స్పైసెస్ అన్ని నేను దీంట్లో పెట్టి ఉంచాను, ఒక గుడ్డ కట్టేసి పెట్టి ఉంచుతాను అనమాట, అరోమా పోకుండా ఉండడానికి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ కాల్డ్. ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను స్పైసెస్ పర్ఫెక్ట్గా వేసేస్తాను. సంచి తీసుకొచ్చి సంచి డైరెక్ట్ వేసేయడమే. అదే ఇప్పుడు నేను మా ఫాదర్ మదర్ వచ్చినప్పుడు నేను వేయను. ఎందుకు వేయను అని అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఆ స్పైసెస్ తింటే మంచిది కాదు. ఏ ఒక్క స్పైస్ పడకూడదు, ఏదో లవంగం ఒకటి వేయడం అట్లా కాదు. ఏ ఒక్క స్పైస్ వేసినా వాళ్ళకి అసిడిటీ వస్తుంది. రైట్, అంటే కండిషనల్లీ ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఆ బ్లాక్ వేయకుండా ఆపేయడం, వాళ్ళు లేనప్పుడు ఆ బ్లాక్ మొత్తం వేసేసుకోవడం. సో బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము కండిషనల్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఈ ఇఫ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. దీని కింద మనము ఎల్స్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఎల్స్ కూడా ఒక బ్లాక్ని మెయింటైన్ చేయొచ్చు. సో దీంట్లో ఉండే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒకవేళ ఈ ఇఫ్కి అసోసియేటెడ్ ఎల్స్ అనమాట. ఇది ఫర్ ఎవ్రీ ఇఫ్ యూ కెన్ హ్యావ్ అన్ అసోసియేటెడ్ ఎల్స్. ఒకవేళ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ చేయించుకోగలుగుతుంది. ఓకే, నేను ఏమైనా ఫాస్ట్గా చెప్పుంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. ఐ కెన్ గివ్ యూ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. బట్ వీటి విషయంలో మాత్రం వీటి విషయంలో మాత్రం ఏదో చెప్తాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. దీన్ని మాత్రం లైట్ తీసుకోకండి. మొత్తం మన లైఫ్ మొత్తం దీని చుట్టూ తిరగబోతుంది. ఇఫ్ ఎల్స్ లేకపోతే ఏం లేదు. ఇది మాత్రం ఫిక్స్ చేసుకోండి. ఇఫ్ ఎల్స్ లేకపోతే ఏం లేదంటే మీనింగ్ ఏంటి సార్ అంటే అదే మీనింగ్, ఏం లేదని మీనింగ్. మొత్తం లాజిక్ రాసేదంతా మీరు దీంట్లోనే ఆలోచించాలి. చిన్న పిల్లలు నిన్న పిల్లలు వర్క్ చేసుకుంటుంటే ఆడుకుంటుంటే చూశాను. వాళ్ళ బొమ్మలు మాన్స్టర్ని తయారు చేయడం బ్లాక్స్ తోటి వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ ముక్కు రావాలి, ఇక్కడ మూతి రావాలి అని. వాళ్ళు ఎంత ఆ లాజికల్ థింకింగ్ అనేది మీకు కూడా రావాలి అని అంటే మీకు లేదని కాదు, ప్రోగ్రామింగ్లో రావాలి అని అంటే మాత్రం ఈ ఇఫెల్స్లు చాలా సీరియస్గా తీసుకుని రాసుకోవాలి. ఎస్, ఓకే. ఇప్పుడు మనము సెట్ ఆఫ్ అసైన్మెంట్స్ని చూద్దాం. వీ హ్యావ్ టు సీ ద సెట్ ఆఫ్ అసైన్మెంట్స్. లైక్ ఎలాంటి అసైన్మెంట్స్ ఉంటాయి దీని మీద అంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది.
వీటన్నిటిని మీకు కూడా షేర్ చేస్తాను, వరి కాకండి. చూడండి, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ a given number is divisible by 7 or not. Write a program to check a number is 7 or not, divisible by 7 or not. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం. ఎట్లా? where a is equal to, ఒక నెంబర్ నా చేతిలో ఉంది, ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుందా కాదా అనేది మనం ప్రింట్ చేయాలి. అంటే డివైడ్ అవుతుంది అని అంటే ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 అను, లేకపోతే ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7 అని చెప్పాలి. ఎలా చెప్తాం? దానికే మనం రాయాల్సింది అనమాట. ఇఫ్ ఏ మాడ్యులస్, ఈ ఇఫ్ లోపలే రాస్తున్నాను, ఏ మాడ్యులస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని రిజల్ట్ 0 ఇస్తే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ it, yes, the given number divisible by 7. Else console dot log of not divisible by 7. సో ఇక్కడ 2 పనులు అయిపోయినాయి. అంటే ఇప్పుడు చూడండి, ఈ గివెన్ నెంబర్ నాకు తెలియదు, ఇప్పుడు యాక్చువల్గా అయితే నాకు తెలియదు, ఓకే 7 డివిజిబుల్ బై కాదా అని. ఒకసారి చూడండి, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఓహో నాట్ డివిజిబుల్ బై 7 అంట. ఊరికే చేసుకుంటూ పోదాం. నాకు ఎప్పుడు కూడా 3 రాదనుకుంటా, ఎక్కడ 63 వస్తుందా? 3 వస్తుంది. 3 డివిజిబుల్ అవుతుందా? ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా? కాదు. 2 కాదు. 1 కాదు. సో 7, 28, 4, 31 కాదు, 35 అవుతుంది. Yes, the given number is divisible by 7. అట్లా ఇప్పుడు అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి రాసిన కోడ్ అనమాట. మనం ఇలా రాయగలగాలి. సో దానికి తగ్గట్టు నేను కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాను ఇప్పుడు మీకు. ఇక్కడ మనం 3 ఈక్వల్ టు ఎందుకు ఇచ్చాం? ఇక్కడ టైప్ కూడా ఎందుకు వెరిఫై చేస్తున్నాం? అక్కడ 2 ఇచ్చిన ఓకే కదా? అవును, ఓకే. కానీ నాకు నమ్మకం లేదు. అంటే నమ్మకం లేకపోవడం ఏంటి సార్ అంటే చెప్పేది, ఇప్పుడు రెగ్యులర్గా నాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ప్రతి చోట పర్ఫెక్ట్గానే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటేనే కరెక్ట్ కదా. ఆ డేటా టైప్ మిస్ అవ్వకుండా కూడా చెక్ చేసుకోవడం కరెక్ట్ కదా. ఇట్లా అందుకనే నేను ట్రిపుల్ ఈక్వల్ టునే వాడతాను ఎప్పుడు నేను కంపేర్ చేసుకోవాలనుకున్నా. డబుల్ ఈక్వల్ టుతో కంపేర్ చేయను 99%. ఇప్పుడు చేయను. నేను కావాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తప్ప నేను డబుల్ ఈక్వల్ టు తోటి ఎప్పుడు కంపేర్ చేయను. ఓకేనా? రైట్. అట్లా మీరు దీంట్లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. లాస్ట్ వరకు వెళ్ళిపోండి. 3 నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్తో సహా చేయండి. దీనివల్ల ఏం జరుగుతుంది సార్ అని అంటే, అసలు ముందు మీకు ఇఫ్ ఎల్స్ రాయడంలో ఒక కమాండ్ వచ్చేస్తుంది, 90% కమాండ్ వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో బ్లాక్ అనే విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ విల్ గో బ్యాక్ టు దట్. నేను ఈ ఇఫెల్స్ని ఇక్కడికి ఆపేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతాను. మిగతా మీరు చేయండి. ఏదైనా ఇష్యూ వస్తే చెప్పండి. ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళు అయితే అసలు చేయట్లేదు అసైన్మెంట్లు. మరి ఏంటి నాకు అర్థం కాదు. కానీ తర్వాత మొత్తం కోర్స్ అంతా నేను ఏ టైంలో లాజిక్ రాసినా మీరు ఆ లాజిక్ పార్ట్కి వచ్చేసరికి అబ్బా తర్వాత అర్థం చేసుకుందాం అన్నట్టే ఉంటున్నారు మీరు. నేను కంప్లైంటే చేస్తున్నా, యుఎస్ కమ్యూనిటీ మొత్తం మీద కంప్లైంట్ చేస్తున్నాను నేను. ఓకే, నాకు అసైన్మెంట్లు వాళ్ళ దగ్గర నుంచి అయితే రావు. ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఏంటంటే, సో యూ అండర్స్టూడ్ దట్ దిస్ ఈజ్ ఎ బ్లాక్. దిస్ ఈజ్ ఎ బ్లాక్ కదా.
ఇప్పుడు ఈ బ్లాక్కి ముందు నేను ఇఫ్ పెట్టాను అనుకోండి, ఇఫ్ ట్రూ అంటే ఇఫ్ లోపల ట్రూ అనే వాల్యూ వస్తే ఈ బ్లాక్ మొత్తము ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ ఇఫ్ బదులు వైల్ అని పెట్టాను అనుకోండి, సేమ్ థింగ్, ఈ ట్రూ ఉంటే ఈ బ్లాక్ ఒక్కసారి కాదు, ఈ ట్రూ ఫాల్స్ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఆ ట్రూ ఫాల్స్ ఎట్లా చెప్తారు సార్ మధ్యలో అంటే, చూపిస్తా. దానికి ఒక మెకానిజం ఉంది. ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైల్కి ఇఫ్కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ విల్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్ ఇఫ్ గెట్స్ ద ట్రూ. అదే ఇప్పుడు మీరు వైల్ తీసుకుంటే వైల్ గెట్స్ ద వైల్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఇన్ఫినిటీ టైమ్స్ ఇఫ్ ఇట్ గెట్స్ ద ట్రూ. మరి దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు సార్ అని అంటే, ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ నేను ఒక పని చేస్తాను, వేర్ ఐ ఈస్ ఈక్వల్ టు 1 అంటాను అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటాను. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, I1 కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ అంతే ఉంది కదా, ఐ వాల్యూ మారలేదు కదా, అంతేనా? ఐ వాల్యూ అయితే మారలేదు. సో మళ్ళీ కండిషన్ చెక్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఐ వాల్యూ మారలేదు కాబట్టి ఎప్పుడు ట్రూనే ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ ఇన్ఫినిటీ టైమ్స్కి వెళ్తుంది. ఎందుకని నేను ఏం చేయబోతున్నానంటే, ఈ బ్రాకెట్ లోపల ఐని ఇంక్రిమెంట్ చేయబోతున్నాను. ఇలా ఇంక్రిమెంట్ చేయడం వల్ల జరిగేది ఏంటి? ఫస్ట్ టైం ఐలో 1 ఉన్నప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అండ్ ఐలో ఉన్న వాల్యూ 2గా మారింది. తర్వాత కండిషన్ చెక్ అండి, 2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఐ వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, దీన్ని మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి అంటే 4 ఈజ్ నాట్ లెస్ దెన్ 3 కాబట్టి console.log ఆఫ్ ఇది ఏమవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చేసింది, 4కి ఫాల్స్ వచ్చేస్తుంది కాబట్టి 4 ఐ వాల్యూ 4 అయ్యేటప్పటికి ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇంకా వైల్లో పాగుతుంది. ఇప్పుడు నేను అవుట్పుట్ కనుక చూస్తే ఈ అవుట్పుట్ నాకు ఎన్నిసార్లు వస్తుంది అంటే 1 2 3 ఈ 3 స్టేట్మెంట్, ఈ 4 స్టేట్మెంట్ 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అని అర్థం. ఓకే, దీని మీద కూడా ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ ఉన్నాయి, లూప్స్ మీద. వీటిని కూడా మీరు కంప్లీట్గా వర్కౌట్ చేయాలి. దగ్గర 36 ఎన్నో ఉంటాయి, 36 ఉంటాయి. చూద్దాం, 36 ఉన్నాయి. సో ఈ 36 లూప్స్ గురించి కనుక మీరు వర్కౌట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోగ్రామర్స్ అవుతారు, మిగతా దేవుడికి ఎరుకు. ఓకే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చేయండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఏం జరిగిందంటే, పాపం మంచి కమాండ్ ఉన్నారు ఫర్ లూపులు రాయడంలోను, కానీ పాస్కల్ ట్రయాంగిల్ రాయడంలో అంత పెద్ద కమాండ్ అంటే పెద్ద పట్టించుకోలేదు. తీరా ఇంటర్నల్ స్విచ్చింగ్ టీసీఎస్లో పాస్కల్ ట్రయాంగిల్ కోడ్ రాయండి రియాక్ట్లో అని అన్నారు. ఆవిడ గివెన్ టైంలో ఆ లాజిక్ కంప్లీట్ చేయలేకపోయినారు. షీ లాస్ట్ డివిఎస్ ఒక మంచి బ్యాంకు పోయింది ఆమెకి. ఆ బ్యాంకులో పడి ఉంటే కరోనా టైంలో బాగుండేది. బ్యాంకు జాబులు తీయలే కరోనా టైంలో, మిగతా తీసేశారు. కానీ అంటే ఆలోచించుకోండి, అట్లా జాబ్ పోయింది యాక్చువల్గా, బెంచ్లోకి వచ్చింది, తర్వాత కూడా పోయినట్టుంది. ఓకే, అట్లా మీరు యూ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకే మంచిది. ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ మనం ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఇఫ్ ఎల్స్ అండ్ వైల్ లూప్, ఓన్లీ వైల్ లూప్ గురించి. సో నేను ఈ పర్టికులర్ లింక్ని మీకు అందరికీ షేర్ చేస్తాను, మీ నలుగురికి, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, సో విల్ బి మీటింగ్ బ్యాక్ ఆన్ మండే. నేను రేపు ఎల్లుండి క్లాసులు తీసుకోలేను, విల్ బి మీటింగ్ బ్యాక్ ఆన్ మండే. ఓకే గైస్, ఓకే, ఎస్పెషల్లీ 7 to 8 బ్యాచ్కి అయితే. చలో, సీ యూ ఆన్ మండే. బాయ్.
యా ప్రవీణ్, చెప్పండి ఇంకొకటి. చెప్పండి ఇంకా చెప్పండి. మీ ఫస్ట్ క్లాస్ డెమో క్లాస్ ఇచ్చారు కదా వేరియబుల్ అవునవును, హోస్టింగ్, అవునండి, అవును. ఆ రికార్డింగ్ కావాలి. షూర్గా మీకు అన్ని పంపిస్తాను, ఆగండి. నాకు ఏం లేదు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అంటే ఇందాక పెట్టినట్టున్నారు మీరు పాపం. ఆ, కాకపోతే నాకు మళ్ళీ ఇంకోసారి పెట్టండి. నేను చూసేసాను దాన్ని, రేపు పెట్టుకో. నేను కాదు ఇందాక పెట్టింది, నేను నిన్న పెట్టాను. ఓకే. అవునా, ఓకే ఓకే. డెఫినెట్గా మీ నలుగురికి షేర్ చేస్తానండి పాత వీడియోస్ అన్ని. ఓకే, నా వీడియోస్ నాకు అనే కూడా కాదు. పంపిరా? షూర్, షూర్. ఇదొక్కటే కాదండి, ఇదొక్కటే కాదు. మీరు నేను ఆ, చెప్పాను మీకు, యూట్యూబ్కి వెళ్ళి మన విఎల్ఆర్ ట్రైనింగ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే నా ప్లేలిస్ట్ దొరుకుతుంది మీకు. ఓకే, ఓకే. 90% మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ప్రతి బ్యాచ్కి కూడా. ఓకే, ఒకసారి ఆ ప్లేలిస్ట్ మొత్తం చూడండి, నేను ఇవి కూడా పంపిస్తాను డెఫినెట్గా. ఓకే, చాలు, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే. మీరు లీవ్ అయిపోండి, మీ నలుగురు లీవ్ యా. మీటింగ్. నేను ఓకే నెక్స్ట్ దెన్. క్లాస్ తీసుకుంటాను. థ్యాంక్ యూ.